అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వాడి వయసుని తగ్గట్టుగా వాడి తోడు చిన్నప్పుడు ఏంటి స్కూల్కి, ఇంట్లో అయితే తోడు నిండా అమ్మ నాన్న, ముఖ్యంగా అక్కయ్య తమ్ముడు చుట్టాల పక్కాలు వాళ్ళందరినీ తెలుసుకుంటూ అమ్మ మావయ్య ఇచ్చాడు, అమ్మ అక్కయ్య రానంది నాతో, ఈ పదాలన్నీ సహజంగా ఉన్న తన భాషతోనే మాతృభాష అంటే తెలుగు కదా, అర్థం అవగాహన సహజంగా అవ్వాలి. అర్థం అవగాహన సహజంగా ఏ విధంగానే మాతృభాష అంటారు. అమ్మ నేను వెళ్ళొస్తా, అమ్మ నేను ఉన్నాను, నేను తిన్నాను, నాకు ఇప్పుడు తిన్నాను, ఇవన్నీ చిన్న చిన్న వాక్యాలు అయినా సరే అంటే తిన్నాను సంపూర్ణ అర్థం. నువ్వు ఉన్నావా లేదా తలకాయ ఆడిస్తాడు. ఉన్నాను అంటే ఆ సమయంలో ఎవరు కొట్టారు? అన్నయ్య కొట్టాడు ముందు. ఎందుకు కొట్టాడు? ఆ అబ్బాయి తిట్టాడు, అందుకోసం కొట్టాడు. ఇవన్నీ సంభాషణలు సుఖదుఖాలతో సంబంధించి ఉన్నాయి. అలాగే నువ్వేం చేస్తున్నారా? ఇప్పుడు నిద్ర లేచానరా, రెడీ అవుతున్నారు పిల్లలు, నేను కూడా స్నానం చేస్తున్నాను అంటాడు. అంటే ఇవన్నీ నిద్ర లేవగానే, కళలు కానీ మెలుకోగానే, మెలుకులో తన శరీరంతో సుఖదుఖాలని, తన ఆశయాల్ని, తన గమ్యాన్ని, తన భయాందోళనని, తన దేహం ఉన్నంత వరకు దేహం ద్వారా తన పనులు తాను చేసుకుంటున్నాడు. దేహం ఉన్నంత వరకు అంటే ఏంటి? ఈ దేహం స్థిరమైంది కాదు. మాట్లాడేవాడు మాట్లాడుతున్నాడు, ఎప్పుడు మాట్లాడుతుంటావా? మాట్లాడుకుని నిద్రపోతావు, అక్కడ మాట్లాడలేవు. కళ్ళకి అంటావు, నీ కళ్ళు నీకే తెలుస్తాయి, బయట శరీరం తెలుస్తుంది. మేలుకున్నావు అంటే మాట్లాడే లక్షణం అంటే శబ్ద లక్షణం, ధ్వని లక్షణం, సౌమ్య లక్షణం, మూగ భాషలతో కాళ్ళు చేతులు ఆడిస్తూ అభినయంతో మాట్లాడతాడు. ఈ లక్షణాలను నేను ఉన్నాయని ప్రతివాడికి తెలుసుకునే లక్ష్యంతో ఒక తెలుసుకోవటం కాదు, గమనిస్తాడు, గుర్తిస్తాడు, అనుకుంటాడు, మరమలు రిపీట్ చేస్తాడు. అంటే జరిగిన సంఘటన కానీ, జరగబోయే సంఘటన కానీ, నువ్వు మాట్లాడేటప్పుడు కానీ ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన వస్తుంది, ఒక భావం నుంచి ఇంకో భావం వస్తుంది, ఒక సంకల్పం నుంచి ఇంకో సంకల్పం వస్తుంది. అమ్మ నేను కార్తీక మాసం మా గ్రూప్ అంతా సంకల్పం చేసుకున్నాం, ఈ విధంగా వెళ్దామంటే అప్పుడు తల్లి తెలుసుగా, సరే నాయన ఏం చేయమంటావు, మొత్తం నేను చేయమంటాను, ఇక్కడ ఇంక్లూడ్ చేసి ఇస్తా. ఎంతమంది? 100 మంది. ఓ పని చేయి, నువ్వు టైమింగ్స్ నాకు కావాల్సిన వస్తువులు రాస్తా, అవన్నీ చేసే ఇక్కడ తయారు చేస్తా, నువ్వు బండి తీసుకుని వాళ్ళు ఇద్దరిని తీసుకుని ఇక్కడికి వెళ్ళి ఆ తోటలోకి వెళ్ళి చక్కగా సంతర్పణ చేసుకో, సరదాగా ఉండండి, ఆ పాటలు పాడుకోండి, పరిశ్రమ బట్టి. లేదా ఇది చెప్పేది ఏంటి, చిన్నప్పుడు సరదాగా ఉంటాం, కొంతమంది ప్రకాడతారు, ఇచ్చేస్తారు, కొంతమంది వ్రతాలు చేసుకుంటారు, రకరకాలు చేసుకుంటారు. ఇవన్నీ న్యాచురల్గా సహజంగా ఉన్న భాషతోనే, భావంతోనే తన లక్షణాలు తాను చెప్పుకుంటున్నాడు. తనలో తాను నిద్రలోగానే అంటాడు, అరే నిన్న పని చేశాను, వాళ్ళు ఇది చేయాలి, అరే పొద్దున్న వచ్చేది వాళ్ళు ఏకాదశి, తొందర స్నానం చేయాలి, దీపారాధన చేసుకోవాలి, వాళ్ళంతా ఏం తీసుకోకూడదు, అంత మంచిగా తాగుతాను, రాత్రి అయిన తర్వాత అప్పుడు రాత్రి మన్నాడు కానీ ద్వాదశి నాడు గడియాల్లో తగ్గ వాళ్ళని పిలిపించి వాళ్ళకి శుభ్రం చేసి తీర్థం తీసుకుని అప్పుడు వాడు ఎవరైతే పిలిచామో బంధువులు పూజారులు వాళ్ళని వాళ్ళకి కావాల్సిన భోజనం పెట్టి ఆ తర్వాత తిని ఆ ప్రసాదం తింటే పూర్తి ఫలితం అని ఒక శాస్త్రంలో చెప్పింది, పెద్దవాళ్ళు ఆచరించేది. వాడు ఒక నమ్మకంతో చేస్తాడు, ఆ నమ్మకం ధైర్యం వస్తుంది. జరగలేదు, ఇంకా టైం రాలేదు, జరిగింది, ఆ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నమ్ముతున్నాం, అమ్మని నమ్ముతామా? అమ్మ నీతో పాటు ఉందనే భావన ఉంటుందా? అమ్మ నాతో ఉంది, అమ్మని నమ్ముతున్నావా అంటే వాడు తెలియనాడు ఏం చేస్తున్నా, నా అమ్మ నాదే, నీకు ఇవ్వను, అక్కది కాదు నాది అంటాడు. అంటే ఇవన్నీ వాడుక భాషలోనే తన భావాల్ని తాను ప్రకటిస్తాడు, భయాందోళన అన్నింటినీ. ఇది సహజాసి సహజం. కానీ తను తాను తెలుసుకుంటున్నానా, తెలుసుకునేవాడిని తెలుసుకుంటున్నానా, ఈ సంఘటన ఎలా తెలుసుకుంటున్నాను, ఈ ప్రశ్న కన్నా ముందు నీ లక్షణాలు నువ్వు ఉన్నాయి అని మాత్రం అవగాహన చేసుకోవాలని ప్రధాన విషయంగా చెప్పదచ్చాడు నిర్గుణ చైతన్య.